పెర్సిక్యూషన్ అంటే దాడులు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి? ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? మనం కూడా కర్రలు పట్టుకుని, మనం కూడా గన్స్ పట్టుకుని, మనం కూడా రోడ్లెక్కి వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దామా? ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి యొక్క ప్రవర్తన బట్టి మనం కూడా రిటాలియేషన్ ఏమైనా చేద్దామా? రిటాలియేషన్ అంటే తిరుగుబాటు చేద్దామా అంటే కాదు. నేను 3 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే, మొదటిది, మనము వారిని ప్రేమించేటువంటి వారుగా, వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మొదట వారిని మనం ప్రేమించాలి. ఏమంటే శత్రువుని ఎలా ప్రేమిస్తాం? వారు మన మీద దాడి చేశారు కదా, మనం ప్రతిదాడి చేయాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే లవ్ అండ్ ప్రే. చూడండి, అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి, మీ శత్రువులను ప్రేమించుడి, మీ హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏంటంటే రివర్స్ ఉంది. మీలో పౌరుషం లేదా, మీలో రక్తం లేదా, లేకపోతే మీలో మగతనం లేదా అని చాలామంది మాట్లాడచ్చు. కానీ నా దేవుని లేఖనం చెప్తా ఉంది, శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి.